ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి,
ప్రొఫెసర్స్, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణాల యందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు, దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది. ఎన్నో ప్రమాదాలు, ఆయుర్గండాలు, అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు, కీళ్లవాతాలు, నడున్నొప్పులు, అట్లాగే మూర్ఛపు వ్యాధులు, మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు, సయాటిగా నొప్పులు కానివ్వండి, ఇలాంటివి అనారోగ్యాలు, అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట, కళ్ళు తిరగటము, అట్లాగే ఈ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు, ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు, రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి. మృత్యు అనగానే మరణం ఒకటే కాదు, దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు, రవి కుజులు ఇద్దరూ కూడా మరి మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే బుధుడు, శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు. బుధుడు ఈ డిసెంబర్ 29వ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు. దాదాపుగా ఈ డిసెంబర్ 16 నుంచి 30 లోపల రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండి ఇటు ఎన్నో రకాలైనటువంటి వార్తాపత్రికలు, అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి, అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి, శిల్ప కళాకారులకి, న్యాయవాదులకి, ప్రొఫెసర్స్కి, ఉన్నత విద్యాలయాలకి సంబంధించి, వైద్యులు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకి సంబంధించి, ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని. మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ 29, 30వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ 4 గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో, జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శనిగ్రహం యొక్క వీక్షణ 10వ దృష్టి 4 గ్రహాల మీద పడుతోంది. అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి, సప్తమ దృష్టి 4 మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా, జలపరంగా, వాయుపరంగా, అంటే వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి. అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడటం మంచిది. కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరే, రాహువు కుంభరాశిలోనే ఉన్నారు, కేతువు సింహరాశిలోనే ఉన్నారు, అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సంచారాలు, ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటు శుభగ్రహ దృష్టి, పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము, కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు, కొట్లాటలు, ఎన్నో రకాలైనటువంటి, అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి
కలకత్తా, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము, శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది. అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు, జల ప్రళయాలు, ప్రమాద గండాలు, విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ, సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో దీర్ఘాయుష్తో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణమూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీస, అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. దాని వలన ఎవరి ఆరోగ్యము వారు, అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు, మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి, ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా, నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు, 13 వరకు, 14 సంక్రాంతి అవుతోంది. కాబట్టి ఈ లోపల ఈ ధనుసు సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా 9 గ్రహాలు, అంటే అన్ని 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ నెల డిసెంబర్ 16వ తేదీ 2025 సంవత్సరము నుండి 2026 సంవత్సరము జనవరి 13వ తేదీ వరకు కూడా గోచార గ్రహస్థితి రీత్యా చూస్తే జన్మరాశిలో రవి, జన్మరాశిలోనే కుజుడు, వీరిద్దరి యొక్క కలయిక, వీరి యొక్క ఆరోగ్యము, సంతానము యొక్క ఆరోగ్యము, తండ్రి యొక్క ఆరోగ్యం, ఈ యొక్క ఆరోగ్య విషయం పరంగా వీరికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే దూర ప్రాంతాలకి వెళ్ళటము, ఆకస్మికంగా వీరు ఏదైనా తీర్థయాత్రల ద్వారా కావచ్చు, ఏదైనా ఒక నదిలో స్నానం చేసొద్దామని కానీ కావచ్చు, ఇలాంటి ఆలోచనలు రావటం ద్వారా వీరు దూర ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడ సరైనటువంటి భోజన సదుపాయాలు లేక, అకాల భోజనము, సరైనటువంటి నిద్రావస్థ లేకపోవటం వలన తలకాయ తిరగటము, అయితే కడుపులో మంట, అనారోగ్యపరంగా ఏదో ఒక విచిత్రమైనటువంటి సమస్యలు వీరిని వేధిస్తూ ఉంటాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా వీరికి కొంత ఇబ్బందులు కలుగుతాయి. సంతానపరమైనటువంటి విద్యా సంబంధిత ఆర్థికపరమైనటువంటి బాధలు కూడా వీరికి నిద్ర అవస్థలో ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తాయి. అర్థం కానటువంటి పరిస్థితులు, అంటే ముఖ్యంగా వీరికి ఒక గురుబలం మాత్రమే ఉంది. అర్ధాష్టమ శని పరిపూర్ణంగా అనుభవిస్తున్న వాళ్ళు ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు మొన్నటి నుంచి పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు. మళ్ళీ ఏదైనా ఒక గృహము కానీ, ఒక స్థలము కానీ కొనే విషయంలో కానీ, లేకపోతే వారు ఉన్నటువంటి ఇంటిని పడగొట్టి ఏదైనా పైన అప్స్టేర్స్ వేసే సందర్భంలో ఆర్థిక పరంగా సరైన ఫోర్సిబుల్ లేకపోవటము, బంధుమిత్రాల యొక్క సహకారం లేకపోవటము, వారి యొక్క ఏడుపులు కావచ్చు, నరఘోషలు కావచ్చు, తల్లి యొక్క అనారోగ్య సూచనల వలన కావచ్చు, వ్యాపారంలో సరైనటువంటి విక్రయాదులు అంటే అమ్మకాలు లేకపోవటం వలన కావచ్చు, వీరి యొక్క ఆరోగ్యరీత్యా, తండ్రి యొక్క మానసిక ఆందోళన తండ్రి గురించి, ఇట్లా వీరికి శని యొక్క బాధ, రవికుజుల యొక్క బాధ వీరి ఆరోగ్యాన్ని, ముఖ్యంగా విద్యార్థులకైతే గనక విద్యా ఆటంకం. వీరు ఎంతో ఆలోచన ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఆలోచించే స్వభావం ఉంటుంది. అది కాస్త ఒక్కసారి నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి పడితే ఏ గ్రహమైనా ఆయన అదుపులో గెలుపోవాల్సిందే. మరి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి రవికుజులిద్దరూ శని 10వ దృష్టికి లొంగిపోవాల్సిందే.
అట్లాగే కుజుడు మళ్ళీ చతుర్థ దృష్టితో శనిని చూస్తున్నాడు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి పిల్లల యొక్క చదువు రీత్యా ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సంక్షోభము వీరిని ఇబ్బంది పెడుతుంది. వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా పనిచేయవు. దానికి తోడు బుధుడు కూడా ఈ నెలాఖరులో ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు 20 తర్వాత వస్తున్నాడు. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదో రకంగా బంగారం తాకట్టు పెట్టాలనో, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టాలనో, ఉన్న స్థలం అమ్మాలనో, ఏదో ఒకటి చేసి ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడాలి అనేటటువంటి ఒక స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. చేస్తారు అనుకుంటే చేసేస్తాడు. శుక్రబలం అంత గొప్పది. అప్పులు తీర్చడంలో శుక్రుడు వీరికి చాలా సహకరిస్తాడు. భార్య యొక్క సహకారం చాలా గొప్ప వరాన్ని ఇస్తుంది వీరికి. అయితే కొంత బాధ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో వీరికి కొంత ఎదురు దెబ్బలు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వృద్ధి అయితే ఉంటుంది. రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, ఉన్నతమైనటువంటి విద్యాలయాల పరంగా కావచ్చు, ఎవరైనా న్యాయస్థానాల్లో జడ్జిలు అవ్వాలనుకున్న వాళ్ళకి కావచ్చు, లాయర్ వృత్తిలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కావచ్చు, లేదా గొప్ప కేసులు వాదించి వీరు ధనము కూడబెట్టుకోవచ్చు. లాభం కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అట్లాగే గృహంలో భార్య పరంగా వీరికి సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. వీరికి కలిగే ఆలోచనలు వారితో చర్చిస్తే మటుకు జీవితంలో వృద్ధి ఉంటుంది. అట్లాగే పిల్లల యొక్క అంటే దూర ప్రాంతాల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారిని చూడాలని కానీ, లేకపోతే వాళ్ళు వేరేని చూడాలని కానీ, ఆ యొక్క వ్యవహారంలో కాస్త డబ్బు అనేటటువంటిది నష్టపోయే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే 3లో ఉన్నటువంటి రాహువు వీరి యొక్క సంకల్ప బలాన్ని చాలా పుష్యింగ్ ఇస్తున్నాడు. ధనపరంగా ఏదైనా సరే చేసి, కొంతమందికి అయితే ధనుసు రాశి వారికి అప్పు చేసైనా సరే నేను ఇల్లు కొనాలి, లేదా ఒక స్థలం దూరంగానైనా సరే కొనాలి అనేటటువంటి ఒక నిగ్రహ శక్తి వీరికి, యాటిట్యూడ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటూ ఉంటాయి. చేసేస్తారు కూడా వాళ్ళు. కాస్త అప్పుల బాధ అయితే ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఒక్క గురుబలం మాత్రమే ఉంది. రవి, కుజ, శని, బుధుడు వ్యాపార రీత్యా ఒక రకంగా చెప్పాలంటే వీరికి నరఘోషలు ఎక్కువ అవుతాయి. వీరు చేసేది చిన్న వ్యాపారమైన ఘోషలు మాత్రం కొండలు ఉంటాయి. దాని ద్వారా అన్నదమ్ములు కూడా వీరికి ఏదో బాగా వచ్చేస్తోంది. అక్క చెల్లెళ్ళు అయితే కనుక అబ్బో వీళ్ళు ఇంకా అన్ని చేయించేసుకుంటున్నారు బంగారం, ఇలాంటి ఏడుపుల వలన వీళ్ళ బుద్ధి మందకిస్తుంది. చేసే పని కూడా చేయలేరు. అంటే ఏదో వీళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటారు. వెనక ముందు నుంచి వీళ్ళకి ఘోషల వలన చేసే వ్యాపారంలోనే నిమగ్నత లేకుండా పోతుంది. వీళ్ళకి ధనపరంగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా వీరు మేనేజ్ చేసుకుంటారు. గురుబలం చక్కగా ఉంది. స్నేహితులకి వీరు సహకారం చేస్తారు. భార్యాభర్తల ఒక్కరికొకరు సహకారం చేస్తారు. ఉన్నంతలో లాయర్లకి, న్యాయవాదులకి, కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశము, గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళకి కూడా ఇంకొంచెం ఉన్నతమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి ఆ శరీరం పైన కొంచెం దద్దుర్లు, లేకపోతే కొన్ని కురుపులు రావటము, ఉష్ణ గ్రహాలు కాబట్టి వీరు తినే ఐటమ్స్లో కాస్త పచ్చిమిరకాయలు, మిరియాలు, ఎండుకారము, ఇవి కాస్త మసాలాలు తగ్గించి తినండి. అట్లాగే తప్పకుండా కొంతమంది నాన్ వెజ్ తినే ధనురాశి వాళ్ళు కొంచెం నాన్ వెజ్ని తగ్గిస్తే మంచిది. లేకపోతే హార్ట్కి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి కండరాల వ్యవస్థలు కావచ్చు, హార్ట్కి సంబంధించినటువంటి నరాల్లో బ్లాకేజెస్ కావచ్చు, మిమ్మల్ని ఆపరేషన్స్ లేకపోతే ఉన్నతమైనటువంటి హాస్పిటల్స్లో కూడా చేర్చి మీకున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి కలుగజేస్తుంది ఇప్పుడున్న గ్రహస్థితి. జాగ్రత్తగా ఉండండి. తండ్రి గారి పట్ల కాస్త ముభావంగా కాకుండా సాధ్యమైనంత వరకు ఆ విరోధత్వాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక దారి ఎత్తుక్కోండి ధనుస్సు రాశి వాళ్ళు. కాబట్టి గురుబలం ఒక్కటే ఉంది. మిగతా గ్రహాలలో శుక్రుడు ఒకటి బలం ఉంది కాబట్టి ధనపరంగా కొంత మీకు ఫ్లక్చువేట్ అయితే తగ్గుతుంది. కానీ మిగతా గ్రహాలకైతే శాంతిపూర్వకంగా మీరు ఏదైనా సరే దాన ధర్మాదులు చేసుకోండి. ముఖ్యంగా ఆదివారం పూట ఆదిత్య హృదయం రోజు అయినా చదవండి. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం మర్చిపోకండి. హనుమంతుడి చాలీసా చాలా గొప్ప వరం మీకు. హనుమంతుడి చాలీసా వినండి, చదవండి. అట్లాగే పంచముఖ హనుమంతుడి యొక్క గుడి ఎక్కడ ఉంటే ప్రదక్షిణాలు చేయండి. ఆయనకి వడమాల వేయండి, అప్పాల నైవేద్యం పెట్టించండి, లేదా నిత్యము అరటిపండు నైవేద్యం పెట్టి ఒకరికి దానం చేసి మీరు తినండి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆలోచనలు వస్తే విద్యార్థులకి మంచి విద్య లభిస్తుంది. వ్యాపారస్తులకి లాభం గడిస్తారు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓం నమో నారాయణాయ నమః.